లీలాదేవి ప్రశ్నల్ని గురించి చెప్పుకున్నాము. ఆ ప్రశ్నల సందర్భంలో లీలాదేవి అడిగింది కదా, అమ్మా నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే సంస్కారం, స్మృతి, అనుభవం ఇవన్నీ సమానార్థకాలు కావు, కానీ దగ్గరగా అర్థాన్ని చెప్పే ఒక పదాలు. ఇవి కారణమవుతాయి జన్మకి అని నువ్వు చెప్పావు. మా జన్మకి ఏమిటి కారణం? మాకేమీ రాజదంపతుల అనుభవం ఉందా? రాజదంపతుల సంస్కారం ఉందా? ఏముంది? మాకు ఈ రాజదంపతుల జన్మ ఎందుకు వచ్చింది అని అడిగింది ఆ లీలాదేవి. అప్పుడు దానికి సమాధానం చెప్తూ సరస్వతి అమ్మవారు చెప్తున్నారు, అమ్మా, మరణించిన తరువాత దృశ్యం కనిపించటానికి కారణం సంస్కారం కాదు. శరీరం చాలించిన తర్వాత ఏదో ఒక దృశ్యం కనిపిస్తుంది, అది కొత్తదో పాతదో తర్వాత, దానికి సంస్కారం కారణం కాదు. ఏమిటి కారణం మరి అంటే? సంస్కారం కాదు అంటే అవిద్య కారణం, అంతే. కనిపించింది కానీ దానికి సంస్కారం కారణం కాదు. మరి ఎందుకు కనిపించింది? అజ్ఞానంతో కనిపించింది, అవిద్యతో కనిపించింది. మనం చూడాల్సింది ఎలా చూడాలో అలా కాకుండా వేరేగా చూస్తున్నాం. ఏమిటి కారణం? కళ్ళు బాగున్నాయి, బాగలేవంటే కళ్ళజోడు పెట్టుకున్నాము, లైట్ లేదంటే లైట్ వేసాము, అన్నీ, కానీ వేరేగా చూస్తున్నాం. ఇది విచిత్రం. ఎక్కడ అంటే దూరంగా ఉంది ముత్యపు చిప్ప. ఆ ముత్యపు చిప్పలో వెండిని చూసాం మనం. లైట్ ఉంది, దృష్టి బాగుంది, కళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దూరం నుంచి వెండి అనుకుని పరిగెత్తాం. చూస్తే అది ముత్యపు చిప్ప, ఆల్చిప్ప. అది దేనికి పనికి వస్తుంది? ఇంట్లో అలంకారంగా పెట్టుకోవడానికి పనికి వస్తుంది. అయ్యయ్యో ఇది వెండి కాదని పడేసి వచ్చాం. అన్నీ ఉన్నాయి, అయినా కూడా ఒక మిథ్యా జ్ఞానంతో, అవిద్యతో, అజ్ఞానంతో అక్కడ బంగారాన్ని, వెండిని చూస్తున్నాం. ఇది కారణం. ఎందుకు కారణం అంటే దానికి అవిద్య కారణం అంతే. అలాగే సంస్కారము కారణం కాదు దృశ్యం కనిపించటానికి. ఏదో కారణంతో అట్లా కనిపిస్తుంది. స్రష్ట యొక్క స్మృతియే కారణము. స్రష్ట అంటే ఎవరు? మనమే. ఇక్కడ సృష్టి చేసుకున్నాం కదా, మనమే స్రష్ట. మన యొక్క స్మృతి కారణం, సంస్కారం కారణం కాదు, స్మృతి కారణం. స్మృతి అంటే ఏమిటి? ఏవో చూసిన గుర్తులు. ఆ గుర్తు మనకి ఇప్పుడు గుర్తు వచ్చింది, వెండి, బంగారము, ఇది మనకు గుర్తు వచ్చింది. అందుకనే బంగారం కోసం పరిగెత్తాం. అక్కడేమి సంస్కారం లేదు, ఆ వెండి కోసం పరిగెత్తాం. అట్లాగే స్మృతి కారణమైంది. కానీ బ్రహ్మ ముక్తుడు కావటం వల్ల అతడికి పూర్వస్మృతి అనేది ఉండదు. చతుర్ముఖ బ్రహ్మ కల్పాంతంలో ముక్తుడైపోయాడు. ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం ఇదివరకే, ఆంజనేయ స్వామి ఉదాహరణతో చెప్పుకున్నాం. కల్పాంతంలో చతుర్ముఖ బ్రహ్మ ముక్తుడైపోతాడు. మనం ఎలాగైతే జన్మలు 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 ఎన్నో జన్మలు తీసుకుని ఈ అన్ని జన్మల్లోనూ కొద్దిగా జ్ఞానాన్ని పోగేసుకుని, లేదా ఒకే జన్మలో గురుకృపతో పూర్ణ జ్ఞానాన్ని పొంది ముక్తులమైనట్టుగా బ్రహ్మగారు కల్పాంతంలో ముక్తుడవుతాడు. ముక్తుడవటం అంటే ఏమిటి? ఈ బంధం నుంచి బయటపడతాడు. నేనే పరబ్రహ్మని అనే జ్ఞానం ఆయనకి పరిపూర్ణంగా కలుగుతుంది, బ్రహ్మగారికి పరిపూర్ణంగా కలుగుతుంది. ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు ఉంది, కానీ ఆయనకి శరీరం ఉంది. చతుర్ముఖ బ్రహ్మ యొక్క శరీరం ఉంది. ఆ శరీరం కూడా పోతుంది ఆయనకి, ఆ సంపర్కం కూడా లేదంటే ఆ ప్రారబ్ధం కూడా పోతుంది. చతుర్ముఖ బ్రహ్మకి ప్రారబ్ధం అనకూడదు, కానీ మనకు తెలియటం కోసం ఆ శరీరం కూడా పోతుంది ఆయనకి. అప్పుడు ఆయన ముక్తుడవుతాడు, పరబ్రహ్మలో ఐక్యమవుతాడు. నేను పరబ్రహ్మ ఒకటే అని తెలుసుకుంటాడు. అందువల్ల స్మృతి కారణం అని కూడా చెప్పలేం, జన్మకి ఇది కారణము అని చెప్పలేం. అక్కడికి వెళ్ళాలి మనం. అట్లా లాజికల్గా ఆలోచించినప్పుడే మనకి ఈ విషయం అర్థమవుతుంది. చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆ సృష్టికి స్మృతి కారణం కాదు అని తెలుస్తోంది స్పష్టంగా. స్రష్ట యొక్క పూర్వ శరీరానికి కారణమైన మాయే చైతన్య సంపర్కంతో నూతన ప్రజాపతిగా మారుతోంది. ఇప్పటి వరకు ఉన్న బ్రహ్మగారి సృష్టికి ఏ మాయ అయితే కారణమైందో ఆ మాయే మళ్ళీ చైతన్య సంపర్కంతో ఒక కొత్త బ్రహ్మలాగా, కొత్త ప్రజాపతిలాగా తయారవుతోంది. ఇది కారణం. అంటే సృష్టి ఉంది అంటే అన్నప్పుడు ఇది మాట. కొత్త ప్రజాపతిగా తయారవుతోంది చైతన్యం అంటే సృష్టి ఉంది శాశ్వతంగా, ఇది సత్యం అనే అభిప్రాయం కాదు. మనం ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఆ భాషలో మాట్లాడుకోవాలి.
అంటే మళ్ళీ బ్రహ్మగారు పుడతారు అంటే ఇంకెవరికి ముక్తి, ఎప్పటికి ముక్తి? ఎవరికి ముక్తి లేదు, ఎవరికి మోక్షం అనేదే లేదు, అట్లా అయిపోతుంది. కానీ మనం ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఆ భాషలో మనకు అర్థమయ్యేలాగా మాట్లాడుకోవాలి. కల్పము, యుగము ఇవన్నీ ఉన్నాయి అని మనం మాట్లాడుతున్నాం కదా ప్రస్తుతానికి. అందుకనే, ఎందుకంటే ఇంకా ఇది మిథ్యా అనే పూర్ణ జ్ఞానం మనకి రాలేదు కాబట్టి అప్పటి వరకు ఈ ఉదాహరణల్ని అలాగే చెప్పుకోవాలి. మళ్ళీ కొత్త ప్రజాపతి ఎలా వచ్చాడు, కొత్త బ్రహ్మ ఎట్లా వచ్చాడు అంటే ఈ కారణంతో ఆయన మళ్ళీ పుట్టాడు. ఇలా ప్రజాపతి నుండి ప్రజాపతి జన్మిస్తున్నట్టుగా కనిపిస్తోంది మనకి. ఒక బ్రహ్మ నుంచి ఇంకొక బ్రహ్మ పుడుతున్నట్టుగా కనిపిస్తోంది మనకి. ఒక బ్రహ్మగారు కలిసిపోయారు. ఈయన కలిసిపోయిన తర్వాత ఎప్పుడు ప్రారంభమైంది మళ్ళీ సృష్టి? అదే క్షణంలో ప్రారంభమైంది. అదే క్షణంలో ప్రారంభమైందా, కొద్ది రోజులు ఆగి ప్రారంభమైందా, ఇవన్నీ అనవసరమైన చర్చ. దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు కాబట్టి దాన్ని దాటేస్తాం మనం. ఆ ప్రజాపతి నుండి ఇంకొక ప్రజాపతి పుడుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి. అతడికి, ఆ కొత్తగా పుట్టిన ఆ బ్రహ్మకి, ఈయనెవరు ఈ కొత్తగా పుట్టిన బ్రహ్మ ప్రజాపతి అంటే జీవన్ముక్తులే. మనం చెప్పుకున్నాం కదా, ఆంజనేయ స్వామి మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు అని. అందుకనే భవిష్యత్ బ్రహ్మణే నమః, భవిష్యత్ చతురాననాయ నమః అని పేరు ఆంజనేయ స్వామి. ఆయనే మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మలాగా, ప్రజాపతిలాగా వచ్చారు. ఆయనకి నేను ప్రజాపతిని అనే జ్ఞానం అది మాత్రమే ఉంటుంది, అంతే. అనే జ్ఞానం మాత్రమే ఉంటుంది. కానీ వీరిలో కొందరికి మాత్రం కాకతాళీయంగా అంటే దైవికంగా పూర్వస్మృతితో కూడిన ప్రతిభ కనిపిస్తుంది. అది తెలియదు. అది ఏ బ్రహ్మకి పూర్వస్మృతి ఉంటుంది, ఏ బ్రహ్మకి పూర్వస్మృతి ఉండదు అని చెప్పలేం. విచిత్రం. ఇది మనలో లాగానే మనందరికీ, కొంతమందికి మహాత్ములకి, జీవన్ముక్తులకి, అవతార పురుషులకి పూర్తిగా పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో జన్మలో ఏదో చేశాను అని గుర్తు చేసుకుని దానికి ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. లేకపోతే ఈ కష్టాన్ని, ఈ దుఃఖానికి దానికి ప్రాయశ్చిత్తము అనుకుంటారు. ఏదో జన్మలో నేను చేసిన పాపము, దోషము, దానికి ప్రాయశ్చిత్తం ఇప్పుడు అవుతోంది. ఈ వాసన, ఈ కర్మ నాలో అలా పోతోంది. అది కూడా నేనే కదా. ఏదో జన్మ అయితే మాత్రం ఏమిటి, అది కూడా నేనే కదా. ఆ కర్మ, ఆ చేసిన పాపము ఇప్పుడు పోతోంది అని వాళ్ళు అనుకుంటారు. కొంతమంది గుర్తుంది, కొంతమంది ఎందుకు వచ్చిందండి ఇది జన్మ, ఎందుకు పుట్టామండి, ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నామండి, మేము ఏం చేశామని, అంతా బాగానే ఉన్నానే నేను ఈ జన్మలో అని కొందరు పూర్వస్మృతి లేక బాధపడతారు. ఇది మనలో కూడా కనిపిస్తోంది. అలాగే కొందరు బ్రహ్మలకి పూర్వస్మృతి ఉంటుంది. ఆంజనేయ స్వామికి పూర్వస్మృతి ఉంటుందిట. అది శ్రీరాముడి అనుగ్రహము అని పురాణాది గ్రంథాల్లో చెప్తారు. అంటే ఎవరు ఆయన్ని కొల్చారో వాళ్ళు ఆయనకు గుర్తుంటారు. ఎవరు సన్మార్గంలో నడిచారో, ఎవరు ధర్మ మార్గంలో నడిచారో, ఎవరు హనుమాన్ చాలీసా పారాయణ చేశారో, ఎవరు భక్తిగా ఉన్నారో ఆయనకు గుర్తుంటుంది కాబట్టి ఆయన త్వరగా అనుగ్రహిస్తాడు మనల్ని. అలా కూడా మనం స్వార్థంగా అనుకోవచ్చు. కొందరు ప్రజాపతులకి గుర్తుంటుంది, అది కాకతాళీయం, దైవికం. అది ఏ ప్రజాపతి గుర్తుంటుంది, ఏ ప్రజాపతి గుర్తుండదు, పూర్వస్మృతి ఉండదు చెప్పలేం. కానీ ఆంజనేయ స్వామికి ఉంటుంది అని గ్రంథాలు చెప్తున్నాయి. అది రామబ్రహ్మ యొక్క అనుగ్రహము అని చెప్తారు. అలా పూర్వస్మృతితో కూడిన ప్రతిభ కొంతమంది కొత్తగా వచ్చిన బ్రహ్మలకి ఉంటుంది, ప్రజాపతులకి ఉంటుంది. ఏవమభ్యుదితే లోకే న కించిన్న కదాచన క్వచిదభ్యుదితం నామ కేవలం చిన్నభస్థితం. సృష్టులన్నీ కూడా బ్రహ్మగారే ఇలా ఉన్నారు అంటే ఇంకా సృష్టి గురించి ఏం చెప్పేది? బ్రహ్మదే ఇది కథ అన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మే ఇట్లా మనం చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు, కల్పాంతంలో కలిసిపోయాడు అనుకోవటమే మిథ్య అన్నప్పుడు, సృష్టే లేనప్పుడు సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? కుండ తయారు చేసేవాడే లేడు అంటే కుండ ఎక్కడి నుంచి వస్తుంది? కుండ తయారు చేసేవాడు మిథ్యే, కుండ తయారు చేశాడు అనుకోవటము మిథ్యే అని చెప్తున్నారు. అది అంటే మిథ్య అంటే ఇదంతా అబద్ధం ఎట్లా అవుతుంది అని అక్కడతో ఆగిపోకూడదు. మనం ఆధ్యాత్మిక మార్గంలో ఇది మిథ్య అంటే సత్యమేది అని అక్కడికి వెళ్ళాలి మన మనస్సు. అప్పుడు ఇది సులభంగా అర్థమవుతుంది. ఇది ఎట్లా మిథ్య అవుతుందండి అని అనుకోకూడదు. అది దాన్ని విడిచిపెట్టేసేయండి. ఇది మిథ్య అని చెప్పారు, అయితే సత్యం ఏమిటి అని అక్కడికి వెళ్ళాలి మనస్సు మనకి. మరి కుండ కనిపిస్తోంది, మేము చూస్తున్నాం కుండని, కుండ లేదంటున్నారు, కుండ తయారు చేసేవాడు లేడంటున్నారు. అప్పటి వరకు తయారు చేశాడు అనుకోండి, ఒకడు కుండ తయారు చేశాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి అడిగాం మనం, ఏమయ్యా నువ్వేనా ఈ కుండ తయారు చేసావు? నాకేం సంబంధం లేదండి, నేను ఈ కుండ తయారు చేయలేదన్నాడు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఈ కుండ ఉన్నట్ట లేనట్ట?
ఒక్కసారి ఆలోచన చేయండి, ఎలా ఉంటుంది మన స్థితి? అలా ఉండాలి. ఇక్కడ కుండ తయారు చేసిన వాడే నేను లేను అని చెప్తున్నప్పుడు, నేను తయారు చేయలేదన్నప్పుడు ఆ కుండ ఉన్నట్టా లేనట్ట? మరి కుండ కనిపిస్తోందే, ఆ కుండ కనిపిస్తోందని చాలామందిని పిలిచి అడిగాం, ఏమండి కుండ కనిపిస్తోంది? అందరూ కుండ లేదు, కుండ లేదు, కుండ లేదన్నారు. ఏమనిపిస్తుంది అప్పుడు మనకి? కుండ ఉన్నట్టా లేనట్ట? వెళ్ళి ముట్టి చూస్తాం. ముట్టి నెత్తి మీద పెట్టుకుని దాంట్లో నీళ్లు వేసుకుని, జయ్యా నేను కుండ నెత్తి మీద పెట్టుకున్నాను, నీళ్లు పోసుకున్నాను, ఉందా లేదా కుండ? అప్పటికి కూడా కుండ లేదన్నారు అనుకోండి. అందరూ, మనకు తెలిసిన వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళు అందరూ. ఏమనిపిస్తుంది అప్పుడు? అది అటువంటి పరిస్థితి. ఇది ఈ జగద్ విషయంలో కూడా అదే పరిస్థితి. వాళ్ళకి కనిపించటం లేదు. వాళ్ళు కుండ లేదు అని చెప్తున్నారు, నువ్వు చాలా నమ్మావు. వాళ్ళు కుండ లేదు అని చెప్తున్నారు. మరి కుండ లేకపోతే ఉన్నదేమిటి? నాకెందుకు ఇలా కనిపిస్తోంది అంటే, వాళ్ళు నేను ఆకాశాన్నే చూస్తున్నాను, నువ్వు కుండను చూస్తున్నావు అని కొంచెం పిచ్చి మాటలుగా ఉన్నా కూడా ఇది అనుభవము, ఇది మహాత్ముల యొక్క అనుభవం. నేను కుండ కనిపిస్తుంటే ఆకాశం అంటే ఎట్లా అంటే, వాళ్ళు మూలాన్నే చూస్తారు, దీనికి ప్రధాన కారణాన్నే చూస్తారు, మూల కారణాన్నే చూస్తారు. అలా చూశారు కాబట్టి వాళ్ళు నాకు ఆకాశమే కనిపిస్తోంది అని. ఇది మనకి కనిపిస్తున్నా కూడా అబద్ధం ఆడారా అని అయినా అనుకోండి, పర్వాలేదు. ఎందుకంటే ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అనుకుంటూ ఉంటే మనస్సు నిదానంగా అది లేని స్థితికి వెళ్తుంది. మనస్సు అంతే, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అనుకుంటే మనస్సు ఉంది, ఉంది, ఉంది అంతే. పోనీ అదే అభ్యాసం. ఇది లేదు, ఇది లేదు అనుకోండి, ఉన్నది ఆ చైతన్యమే, ఆ పరబ్రహ్మే అనుకుంటూ రండి నిదానంగా, ఉంది అంతే. ఇది లేదు, ఇది లేదు, లేదు అంతే. మనస్సుకి మనం ఎట్లా ట్యూన్ చేస్తామో, ఎట్లా సాధన చేస్తామో అది ప్రధానమైంది. అందుకనే కొన్ని సందర్భాల్లో మనం ఏది మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఉత్తమము అని చెప్తారు. మనస్సులో సాధన చేసుకుంటూ ఉత్తమంగా హాయిగా ఆనందంగా ఉండాలి అని. అది అనుభవంతో తెలిసేది అనుకోండి. సృష్టులన్నీ కూడా ఇలాగే మిథ్యారూపంలో చైతన్యాకాశంలో ఉదయించినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ పుట్టాయవి అంటే చైతన్యాకాశంలో ఉదయించి కనిపిస్తూ ఉన్నాయి. సూర్యోదయం ఉంది. సూర్యుడు అంటే ఏమిటి? ఉదయించాడా? సూర్యుడు ఏమిటి? అది ఆ కొండ కొద్దిగా ఏదైనా అవకాశం ఇస్తే అట్లా పుట్టి వచ్చాడా? కొండ అడ్డు తొలిగితే ఏమైనా కనిపించాడా? లేదు, ఆయన అక్కడే ఉన్నాడు. ఆ ఆకాశంలో మనము తిరుగుతున్నాం కాబట్టి ఆయన చూడలేకపోయాము. తిరిగి 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 మళ్ళీ ఆయన ఉండే చోటికి వచ్చాము కాబట్టి ఆయన మనకి కనిపిస్తున్నాడు. ఇది సూర్యోదయంలో జరిగే విషయం ఇది. అలాగే ఆయన ఎప్పటికీ ఉన్నాడు, నువ్వు తిరుగుతూ ఉంటావు భూమిలాగా. అందుకనే భూమిపుత్రులం మనమందరం కూడా. తిరిగి 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 ఆయన వైపుకి తిరిగినప్పుడు మనం అభిముఖంగా, ఆయన ఇటువైపు ఉంటే మనం అటువైపు తిరిగి కూర్చున్నాం. ఇప్పుడు ఆయన వైపు తిరిగితే అది ఆభిముఖీకరణము అంటారు. ఒకసారి చెప్పాను మీకు, దేవుణ్ణి ఎప్పుడు మన వైపు తిప్పుకుని తర్వాత ప్రార్థన చేయాలి. అందుకనే ఆవాహన, ధ్యానము, నువ్వు నా వైపు చూడు స్వామి అని తర్వాత ఆయన్ని ప్రార్థన చేస్తాం. ఇది అలాగే మనం కూడా ఆ పరమాత్మ వైపుకి ముఖం తిప్పినప్పుడు, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని మనలో కోరిక కలిగినప్పుడు ఆయన మనకి కనిపిస్తాడు. కానీ వాస్తవానికి ఎప్పుడూ కూడా ఉదయించటం లేదు. ఇంకెంత స్పష్టంగా చెప్పారండి. సూర్యుడు తిరుగుతున్నాడు అని ఋషులు చెప్పారా? లేదు, చాలా తప్పు, అది చాలా పొరపాటు. అట్లా అనుకున్నారు. ఋషుల మాట అర్థం కాక ఋషులకేం తెలియదు, సూర్యుడు తిరుగుతున్నాడని చెప్పేశారు అన్నారు. సూర్యుడిలో ఒక గమనం ఉంది, సూర్యుడు తిరగటం కాదు. ఆ గమనము చాలా సుసూక్ష్మమైన గమనం ఉంది కాబట్టి ఓంకారం కనిపిస్తుంది. ఆ శబ్దం ఉన్నది కాబట్టి ఆయనలో గమనం ఉంది అని అర్థం. ఎక్కడ శబ్దం ఉంటుందో అక్కడ గమనం ఉంటుంది. శబ్దమే కదులుస్తుంది మనల్ని. వైబ్రేషన్లో పెట్టేసి ఒక ఫోన్ పెట్టండి, అది వైబ్రేట్ అవుతూ ఉర్రని, ఆ శబ్దమే దాన్ని కదిల్చేది. నిదానంగా 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 జరిగి 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 టేబుల్ నుంచి కింద పడిపోతుంది. అలాగే ఆ సూర్యుడిలో కూడా ఆ ఓంకార ధ్వని, ఆ శబ్దము దాన్ని సూర్యుడిని తిప్పుతోంది. సూర్యుడు పూర్తిగా భూమిలాగా తిరుగుతున్నాడా, అక్కడక్కడే తన చుట్టే తాను తిరుగుతున్నాడా, ఇవన్నీ కూడా సైన్స్ చాలా విషయాలు చెప్పింది. అలా ఉదయించడం అనేది లేదు, కానీ ఉదయము అస్తమానము అని మనం వాడుతున్నాం సూర్యుడి విషయంలో. అలాగే బ్రహ్మ విషయంలో కూడా జగత్తు పుట్టటము జగత్తు పోవటము అనేది లేనే లేదు. ఆయన ఒకడే సత్యంగా ఉన్నాడు. ఆయనలో మనం రకరకాలుగా చూస్తున్నాం. ఉన్న ఆ సూర్యుడినే మనం ఏ కళ్ళద్దం పెట్టుకుంటే ఆ కళ్ళద్దంలాగా కనిపిస్తాడు ఆయన. నువ్వు గ్రీన్ పెట్టుకో, గ్రీన్గా కనిపిస్తాడు. నువ్వు ఏదో నల్ల అద్దాలు పెట్టుకో, నల్లగా కనిపిస్తాడు. అది నువ్వు పెట్టుకున్న అద్దాన్ని బట్టి. ఆయన మాత్రం ఎప్పుడు అలాగే ప్రకాశ స్వరూపంగా
ఉన్నాడు. అదే కూడా బ్రహ్మలో మనం అర్థం చేసుకోవాల్సింది. ద్వివిధాయా స్మృతేరస్యాః కారణం పరమం పదం కార్యకారణ భావౌసౌ ఏక ఏవ చిదంబరే. బ్రహ్మకు కలిగే ద్వివిధమైన స్మృతులకు అంటే పూర్వ అపూర్వ స్మృతులకు, పూర్వస్మృతి ఒకటి, అపూర్వ స్మృతి అంటే పూర్వం జరిగిన దాన్ని గుర్తు చేసుకోవటం, దాన్ని బట్టి జన్మ. అపూర్వం అంటే కొత్తది, ఇంకా ఆయనకేమీ గుర్తులేవు, అపూర్వ స్మృతి. కారణము మాయతో కూడిన ఆ పరబ్రహ్మే. బ్రహ్మకి అపూర్వ స్మృతులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ పరబ్రహ్మే కారణం అంతే. కారణం అంటే ఏమిటి? ఆయన ఏదో చేస్తున్నాడు అని కాదు, ఆయన ఉన్నాడు అంతే. ఆ పరబ్రహ్మ ఉండటం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. శుద్ధ బ్రహ్మలో కార్యకారణ భేదము పేరుకైన నామమాత్రంగా అయినా లేదు. శుద్ధ బ్రహ్మలో ఇవన్నీ కార్యకారణాలు ఉండేందుకు సాధ్యం లేదు. సంస్కారం రెండు విధాలు, అది మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా రెండు విధాలు అంటే ఒకటి అనుభవజన్యము, రెండవది అనాద్యవిద్యాజన్యము అని చెప్తారు. అంటే ఒకటి అనుభవంతో పుట్టింది, రెండవది అనాది అవిద్య, దానికి కారణం లేదు ఇంకా. అలాగే ఆ సంస్కారం రెండు విధాలుగా పుడుతోంది. మాయతో కూడిన ఆ పరబ్రహ్మే కార్యకారణ రూపమై చిదాకాశంలో ప్రకాశిస్తోంది. మాయతో కూడిన బ్రహ్మ, ఎవరికి జన్మ అని అడిగారు కదా, మాయతో కూడిన బ్రహ్మకే జన్మ అంతే. మాయతో కూడిన పరబ్రహ్మకే జన్మ. మాయపోతే పరబ్రహ్మ, మాయ ఉంటే ఒట్టి బ్రహ్మ, మాయపోతే పరబ్రహ్మ. ఇది గుర్తుపెట్టుకోవాలంతే. మాయతో ఉన్నప్పుడు బ్రహ్మ అయిపోతాం. అందుకనే బ్రహ్మ అని పేరు ఆయనకి. ఎవరికి? చతుర్ముఖుడికి బ్రహ్మ అని పేరు. ఎందుకు అంటే ఈయన బ్రహ్మే, ఆయన బ్రహ్మే, కాకపోతే ఈయన పుల్లింగ బ్రహ్మ, ఆ పరబ్రహ్మ నపుంసక బ్రహ్మ. ఇదేమిటి విచిత్రం? నపుంసకం అంటే లింగ వివక్ష లేనివాడు అని అర్థం. అక్కడ ఏ లింగ వివక్ష లేదు, అందుకు నపుంసకం అన్నారు. నపుంసకం అంటే మళ్ళీ అదొక కొత్తది జెండర్ అనుకోకూడదు, అది చాలా పొరపాటది. ఇక్కడ ఆ బ్రహ్మ అనేది చతుర్ముఖ బ్రహ్మ అనే ఆ పదం ఉంది, అది పుల్లింగం. ఆయన జీవుడయ్యి నేను ఫలానా అని అనుకున్నాడు, అందుకని ఆయనకి ఈ పుల్లింగత్వం అనేది వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మ అట్లా ఉన్నాడు. మాయతో కూడిన బ్రహ్మ, మాయపోతే పరబ్రహ్మ. మాయపోతే ఏముంది? మాయపోతే అంతా శుద్ధమే, అంతా చైతన్యమే. ఆ మాయా పరిహారమే చాలా ప్రధానమైంది, చాలా ముఖ్యమైంది. మాయతో కూడిన బ్రహ్మ దీనికి కారణము, అది మనం అర్థం చేసుకోవాలి. ఆ మాయని పోగొట్టుకోవటమే మనం చేస్తున్న పని, ఆ తెరని పోగొట్టుకోవటమే మనం చేసే సాధన. ఏం చేస్తున్నామండి జన్మలో? మనం ఎందుకు పుట్టామండి అంటే ఆ ఆవరణ, మనం కట్టేసుకున్న ఆ తెరని తొలగించుకోవటము, అదే ప్రధానమైంది. కార్యంచ కారణంచైవ కారణై సహకారిభి కార్యకారణయోరైక్యాత్ తదభావాన్ నశామ్యతి. కార్యము కారణము సహకారి కారణాలు పరబ్రహ్మలోనే ప్రకాశిస్తూ ఉన్నాయి. కార్యకారణాలంటే తెలుసు, మనం చెప్పుకున్నాము. కారణం అంటే ఇది తయారవటానికి అవసరమైన ముడి సరుకు. కార్యం అంటే ఇది తయారైన తర్వాత మనకు కనిపించే పదార్థము. సహకారి కారణము అంటే ఇది తయారవటానికి ఉపయోగించిన పరికరాలు అనుకోండి. ఎట్లా ఇది మూడు అంటే, ఒక బంగారం ఉంది, బంగారాన్ని ఉంగరంగా తయారు చేయాలంటే ఏం చేస్తాం? దానికి చాలా ఉపయోగం, చాలా అవసరాలు ఉన్నాయి. చేసేవాడు ఒకడు కావాలి, దానికి కొద్దిగా నిప్పు అవసరం అవుతుంది, దాన్ని బాగా కరిగించాలి, కరిగించిన దాన్ని ఆ ఉంగరానికి కావాల్సినట్టుగా మార్చిన తర్వాత దాన్ని ఏదో లిక్విడ్లో అద్దాలి, అది మళ్ళీ ఘనం అవ్వాలి, ఘనమైన తర్వాత దాన్ని ఉంగరంగా తయారు చేయాలి. చాలా రకాలుగా ఉంటాయి. దాన్ని పట్టుకోవటానికి ఏదో ఒక పటకారు లాంటిది కావాలి, దాన్ని ఇట్లా వాడు చూడతాడు, అక్కడ ఆ రాళ్ళన్నీ కూడా పేరుస్తాడు. ఇవన్నీ అయిన తర్వాత ఉంగరం తయారవుతుంది. ఇవన్నీ సహకారి కారణాలు. కానీ ఆ బ్రహ్మలో సహకారి కారణాలు లేవు, కార్యకారణాలు లేవు. ఎందుకని అంటే ఉన్నది ఆయన ఒక్కడే అయినప్పుడు కారణం ఎలా వచ్చింది, కార్యం ఎలా వచ్చింది? అందువల్ల కార్యకారణాలు సహకారి కారణాలు అనేవి ఆ పరబ్రహ్మలోనే ప్రకాశిస్తూ ఉన్నాయి. అందువల్ల వాటిని మనం చూస్తున్నాము. కార్యకారణాల యొక్క అభేద జ్ఞానమే ముక్తి. మోక్షం అంటే ఏమిటి? కార్యకారణాల యొక్క అభేద జ్ఞానం. అదే నేను మీకు చెప్పింది. మనం ఇదేమిటి అని అడిగితే కుండ అని మనం చెప్తాం, అదే జ్ఞానిని అడిగితే ఆకాశము అంటాడు. పిచ్చి మాటగా అనిపించచ్చు అది. ఇదేమిటి కుండ చూసి ఆకాశం అంటున్నాడు, వీడు దేనికి పనికిరాని వాడు అని. పోను మనకే అర్థమవుతుంది ఆయన చెప్పింది సత్యము, మనం చెప్పింది అసత్యము అని.
కుండ పగిలిన తర్వాత ఏమొచ్చింది? ఆకాశం. అదే వాడు చెప్తున్నాడు అంతే. నీకు కుండ పగలటం అవసరమైంది, వాడు కుండ పగలకుండానే ఆకాశం అంటున్నాడంతే. అంటే నీకు చాలా సమయం పట్టింది ఇది ఆకాశం అని చెప్పడానికి, ఆయన ఆకాశమే అని చెప్తున్నాడంతే. పూర్ణత్వాన్ని ఆయన చూస్తున్నాడు, నువ్వు చూడలేకపోతున్నావు అంతే. ఆయన చెప్పేది నువ్వు వ్యవహారంలో ఉండటం వల్ల ఆయన్ని పిచ్చివాడు అనుకుంటున్నావు, అర్థం చేసుకోలేక ఆ చెప్పిన మాట పిచ్చి మాట అని నీకు అనిపిస్తోంది. ఎందుకంటే నీకు వ్యవహారమే ప్రధానము, ఆధ్యాత్మికం ప్రధానం కాదు. నీకు వ్యవహార సత్యమే ప్రధానం అనుకున్నావు, నువ్వు పారమార్థిక సత్యాన్ని మరిచిపోయావు. పరమార్థం అనేది నీకు పట్టలేదు. కాబట్టి ఏమనిపించింది? నువ్వు చెప్పేదే సత్యం అనిపించింది, ఆయన చెప్పేది అసత్యం అనిపించింది. ఇదే మనం చేసే వ్యవహారం ప్రపంచంలో. అందుకనే గురువాక్యం మనకు అర్థం కాదు. ఎందుకు అంటే మనం వ్యవహారంలో మునిగిపోయి ఉంటాం కాబట్టి, ఇదే నాకు కావాలి అని చాలా బలంగా అనుకున్నాం కాబట్టి ఆయన చెప్పింది విన్నా కూడా అర్థం చేసుకోం. ఇది మోసం జరుగుతోంది. దీనివల్ల అన్యాయం ఎవరికి అంటే మనకే. దీనివల్ల మోసపోయేది ఎవరు అంటే మనమే మోసపోతాం. అందువల్ల గురువాక్యాన్ని శ్రద్ధగా వినాలి, విని అర్థం చేసుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అది చాలా ప్రధానం. అలాగే ఇక్కడ మనం చేయలేకపోతున్నాం కాబట్టి అభేద జ్ఞానాన్ని చూడలేకపోతున్నాం. అభేద జ్ఞానాన్ని చూడలేక మనము ఆ మోక్షాన్ని, ముక్తిని అనుభవించలేకపోతున్నాము. ఈ అభేద జ్ఞానం ఉండనంత వరకు ముక్తి అనేది లభించదు. అప్పటి వరకు ఈ తాపత్రయాలు, అశాంతి అనేది ఇలాగే ఉంటుంది. అందుకనే కార్యకారణ అభేదాన్ని నువ్వు చూడగలగాలి. చూసినప్పుడు నీకు ఆ శాంతి అనేది, పరమశాంతి అనేది కలుగుతుంది. అశాంతి అనేది పోతుంది. అందరికి కావాల్సింది మనశ్శాంతి. ఆ మనస్సు లయం చేయాలి ఆ పరమాత్మలో. ఆ మనస్సు ప్రపంచాన్ని విడిచిపెట్టి భగవంతుడి వైపు ప్రయాణం చేయాలి. అప్పుడు నీకు ఆ ముక్తి అనే ఆనందము, శాంతి అనేది లభిస్తుంది. విమర్శ చేయనంత వరకే కార్యకారణాలు వేరేగా కనిపిస్తాయి. విమర్శ చేయాలి, మనం ఆలోచన చేయాలి. భగవంతుడిచ్చిన బుద్ధి ఎందుకు అంటే ఆలోచన చేసి చూడాలి. ఏమిటి బంగారం ఏమిటి, ఉంగరం ఏమిటి? ఉంగరము బంగారం ఒకటే కదా, కానీ పేరు మాత్రమే వేరే. అంత ఇది బంగారు ఉంగరం అండి, కానీ దీంట్లో బంగారం లేదండి అంటే ఎవరైనా కొంటారా? ఎవరైనా గిఫ్ట్ ఇస్తే కూడా తీసుకోం మనం. ఇది బంగారు ఉంగరము, దీని పేరు బంగారం ఉంగరం, కానీ దీంట్లో బంగారం లేదు. ఎవరైనా తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. దాన్ని చాలా ప్రేమగా తీసుకుంటున్నాం, కొంటున్నాం. ఎందుకు అంటే దాంట్లో బంగారం ఉంది కాబట్టి. ఆ డిజైన్ మీద ఏమీ ప్రేమ కాదు మనకి, దాంట్లో ఉన్న బంగారం మీద ప్రేమ. ఆ డిజైన్ మీద ప్రేమ అయితే ఇనుముతో తయారు చేసిన ఉంగరం పెట్టుకో నువ్వు. డిజైన్ మీద ప్రేమ అయితే, డిజైన్ మీద ప్రేమ కాదు మనకి, అందులో ఉన్న బంగారం మీద ప్రేమ. కానీ ఇది మనకు తెలియక మనం వ్యవహారం చేస్తున్నాం. ఇది ఎప్పుడు ఆలోచన చేయం మనం. అందుకనే చూసుకోనండి అని చెప్తూ ఉంటారు కదా. దాని మీద ఏదో సీల్ ఉంటుంది, ఆ సీల్ చూసుకోనండి, లేకపోతే మోసపోతారు, దాంట్లో బంగారమే లేదు. ఈ కాలంలో బంగారమే లేదు, కానీ పేరు మాత్రం బంగారం ఉంగరము. తర్వాత అమ్ముదామని తీసుకెళ్తే దేనికి పనికిరాదు అది. అలాగే కుండ తయారైంది, దాంట్లో ఉన్నదంతా మట్టే కదా. మట్టి కాకుండా ఇంకేముంది? బంగారంలో అయితే వేరే ఏమైనా కలుస్తాయేమో, కలవకపోతే బంగారం ఉంగరం తయారు కాదు. దానిలో వేరే లోహం కలిస్తేనే బంగారం అనేది కరుగుతుంది. అది మనం చెప్పినట్టుగా వంగుతుంది, మన మాట వింటుంది. కానీ మట్టి కుండ అలా కాదు కదా, అందులో ఉన్నదంతా మట్టే, వేరే ఏముంది? మరి మట్టి లేకుండా కుండే తయారు కాదు అన్నప్పుడు ఆ కుండ ఏమై ఉండాలి? అది మట్టే అయి ఉండాలి, వేరే అవటానికి సాధ్యమే లేదు. అందుకనే దీన్నే ఉదాహరణగా చెప్తారు. మట్టిని, కుండని, మృత్తు, ఘటము, ఇవి రెండు చాలా ప్రధానం. గుర్తు చేసుకోవాలి మనం, చాలా గుర్తు చేసుకోవాలి. దీని గురించి మనసు అట్లా తిరుగుతూ ఉండాలి. ఎట్లా అయితే కుండ తయారు చేసేప్పుడు ఆ మట్టిని కలిపి 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 తర్వాత కుండ తయారు చేస్తాడో, దాని మీద ఆ మట్టి అంతా కలిపిన తర్వాత కాళ్ళు వేసి తొక్కుతాడు ఆ మట్టి అంతా కూడా, అప్పుడు కానీ కలవదు. ఎందుకని? ఆ ఉండలు ఉంటే కుండ తయారు కాదు. అలా ఈ మట్టి, కుండ అనే విషయం మనస్సులో అట్లా తిరుగుతూ ఉండాలి. తిరిగి 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 తిరిగితే కానీ అప్పుడు మనకి భగవంతుడి తత్వం ఏమిటి అని అర్థం కాదు. లేకపోతే అంతే, ఈ జన్మ వ్యర్థము. మళ్ళీ అది తెలుసుకోవడానికి పుట్టాల్సిందే. ఎందుకంటే ఆయన తెలుసుకోనంత వరకు నీకు జన్మ తప్పదు. ఆయన తెలుసుకున్న తర్వాత జన్మ వచ్చినా కూడా ఇది జన్మ అని నీకు అనిపించదు. ఎందుకంటే నువ్వే ఆ భగవంతుడు పరమాత్మలో ఉన్నావు కాబట్టి, ఆయనే అయి ఉన్నావు కాబట్టి. అందుకనే ఇది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. మట్టి కుండ అనేది వేదాంతంలో చాలా ప్రధానమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం. మనకి
చాలా హాస్యాస్పదంగా తమాషగా కొంతమంది తీసుకుంటారు దీన్ని, కానీ ఇది చాలా ప్రధానమైన విషయం. ఇది మట్టి కుండ అనేది ఉపనిషత్తు చెప్పింది అంటే ఇంకా చూసుకోండి. ఈ ఉదాహరణ ఉపనిషత్తు చెప్పింది అంటే ఇంక దీనికన్నా గొప్ప ఉదాహరణ లేదు మనం భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి. ఆ పరమాత్మ తత్వం మనకు అర్థమయ్యేందుకు దీనికన్నా మంచి ఉదాహరణ లేదు. అందువల్లే ఆ మాట చెప్తారు. విమర్శించి చూస్తే, కొద్దిగా విమర్శ ఉంటే గనక మనలో, అందుకనే అమ్మవారికి 2 రూపాలు అని చెప్పారు. ఒకటి విమర్శ, ఇంకొకటి ప్రకాశ స్వరూపము అని. విమర్శ చేస్తే ప్రకాశం ఏమిటి అని నీకు తెలుస్తుంది. లలితా సహస్రనామంలో వస్తుంది విమర్శాత్మకము ప్రకాశాత్మకము అని. విమర్శ చేస్తే ప్రకాశం, విమర్శ లేకపోతే ప్రకాశం లేదు. ఆ ప్రకాశం తెలియాలంటే నీ బుద్ధిలో విమర్శ చేసుకోవాలి. విమర్శించి చూస్తే కార్యకారణాలు 2 ఒకటే అని తెలుస్తుంది. విమర్శించి చూడకపోతే కార్యకారణాలు మనకి తెలియవు. మట్టి లేనిదే కుండ లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. మట్టి లేకుండా కుండ చేసి చూపించండి అంటే ఎలా చేస్తారు? ప్లాస్టిక్ కుండ తయారు చేశామని చెప్పచ్చు తెలివిగా. ఇది తెలివిగా ఊరికే ఆ సమయంలో తమాషగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ప్లాస్టిక్ కుండ అన్నావు కదా, మంచిదే. దాంట్లో ప్లాస్టిక్ కాకుండా వేరే ఏదైనా ఉందా? లేదు కదా. అదే ఉదాహరణ అంతే. మరి ఎన్ని నువ్వు తీసుకొచ్చి చెప్పినా కూడా అవే ఉదాహరణలు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. ఏదైనా చెప్పు, నీ ఇష్టం. ప్రపంచంలో ఏదైనా చూపించు, కార్యకారణాలని విడివిడిగా చూపించటం కోసం ఏదైనా చెప్పు, మళ్ళీ ఇదే సమాధానం దానికి. అందువల్ల మట్టి లేకుండా కుండ లేదు, దారాలు లేనిదే బట్ట లేదు, వస్త్రం లేదు. దారాలన్నీ కలిసి వస్త్రం అయింది. దారాలు లేకపోతే ఒక్కొక్క దారమే ఒక్కొక్క పోగే తీసేయండి అంటే బట్ట ఏముంది? బట్టే మాయమైపోతుంది. ఇవన్నీ కలిశాయి కదా, కలిసిన తర్వాత బట్ట తయారైంది కదా. అలాగే ఇవన్నీ కలవటం అనేదే జగత్తు అని నువ్వు చెప్తావేమో, దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. అలా దారాలు కలవటమే బట్ట. ఆ దారాలు లేకుండా వస్త్రం అనేది లేదు. కనుక కార్యకారణాలకు అభేదమే. కార్యము కారణం అనేవి 2 ఎప్పుడూ ఒకటే. దీనినే పరమాత్మకు జీవాత్మకు అన్వయం చేసుకోవాలి. పరమాత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి? పరమాత్మ లేకుండా జీవాత్మ ఉన్నాడా? సాధ్యమే లేదు. మట్టి లేకుండా కుండ ఉందా? కానీ కుండ లేకుండా మట్టి ఉంది. అలాగే ఆ పరమాత్మ లేకుండా జీవాత్మ లేడు అంటే అర్థం ఏమిటి? ఈ జీవాత్మ కూడా పరమాత్మే అని అర్థం. అది తెలుసుకో నువ్వు, అంతే. ఆ జ్ఞానం నీకు కలగని అని అర్థం, అంతే. అది ఆ సరస్వతి అమ్మవారి ఉపదేశం. మహాచిద్రూపమేవత్వం స్మరణం విద్ధివేదనం కార్యకారణతా తేన సశబ్దో నచ వాస్తవ. అందుచేత ఓ అమ్మ లీలాదేవి, నీకు నేను చెప్పేది ఏమిటి అంటే, పూర్వస్మృతి అఖండ చిన్మయం కన్నా వేరే కాదు అని గుర్తించు. నువ్వు దాన్ని గ్రహించు. పూర్వస్మృతి అంటే ఏమిటి? నేనేదో ఏవో చూశాను, ఏవో విన్నాను, అవన్నీ గుర్తు చేసుకున్నాను, వాటి వల్ల ఇప్పుడు నాకు ఈ జన్మ వచ్చింది అని నువ్వు అంటావేమో. అవన్నీ కూడా ఆ పరబ్రహ్మ కాకుండా వేరే ఏమి కాదు. అందువల్ల నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ పరమ చైతన్యము, ఆ బ్రహ్మ ప్రకాశం మాత్రమే సత్యము, వాస్తవము అని అర్థం చేసుకోవాలి. కార్యకారణాలు అనేవి శబ్దమందే భేదాన్ని కలిగి ఉన్నాయి. శబ్దం తప్పించి వేరే ఏముంది? వాచారంభణం వికార మృత్తికేత్యేవ సత్యం, ఇది మాట వింటూ ఉంటాం. చాలా అన్ని ఉపన్యాసాల్లో అందరూ చెప్తారు. ఇది చెప్పకుండా ఎవరు ఉపన్యాసం చేయలేరు వేదాంతంలో. వాచారంభణం అంటే ఇది కేవలం నామమాత్రము, అంతే. పేర్లు పెట్టి వ్యవహరిస్తూ ఉన్నాము, అంతే. ఈ శబ్దం వల్ల, ఈ పేర్ల వల్ల ఈ మాయ ఇట్లా పెరిగిపోయింది. రకరకాలుగా పేర్లు పెట్టి, ముందే మనం చెప్పుకున్నాం, ఒక సైంటిస్ట్ అయినా సరే, ఎవరైనా ఒక ఇంజనీర్ అయినా సరే, ఎవరైనా సరే ఏదైనా ఒకటి తయారు చేయాలి అంటే ముందు దాని రూపము, శబ్దము మనస్సులో ఉంటాయి. దానికి ఒక పేరు పెడతాడు. పేరు పెట్టి దానికి కావాల్సినట్టుగా క్రియ చేస్తాడు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. తరువాత ఆ వస్తువు తయారవుతుంది. శబ్దమే కదా ప్రపంచం అంతా. శబ్దం లేకపోతే ప్రపంచం ఏముంది? వ్యవహారం ఏముంది శబ్దం లేకపోతే? సమస్త జంతుజాలము కూడా శబ్దంతోనే నడుస్తోంది. అందువల్ల పాపం శబ్దం వినిపించని పిల్లలు ఉన్నారే, ఎంత బాధపడతారు, ఎంత కష్టపడతారు వాళ్ళు. కనిపించటం సరే, కనిపించకపోయినా చాలా కష్టం, కానీ వినిపించకపోతే మరీ కష్టం. వినికిడి అనేది చాలా ప్రధానం. ఎందుకంటే అది ఆకాశం కదా, ఆకాశతత్వం, ఆకాశ గుణం శబ్దం అనేది. వినికిడి లేకపోతే చాలా కష్టం. అందుకనే శ్రవణం ఇచ్చి భగవంతుడు మనల్ని చాలా అనుగ్రహించాడు. శ్రవణ సాధన అనేది చాలా ప్రధానం. వినటము అనేది చాలా ముఖ్యం. శ్రద్ధగా వినాలి, కేర్ఫుల్గా వినాలి, మనస్సు పెట్టి వినాలి. అప్పుడు విన్నది మనకు బాగా అర్థమవుతుంది.
వినకపోతే ఏమీ తెలియదు. అందుకనే శ్రావణ మాసము అంటారు. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైంది. శ్రవణ నక్షత్రము అంటారు. ఆ నక్షత్రమే ఆయన నక్షత్రము శ్రవణ నక్షత్రం. అంటే శ్రవణం అనేది అంత ప్రధానం, అంత ముఖ్యమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం కదా ఆయన వెంకటేశ్వర స్వామి. గురువుకి ఎవరంటే ఇష్టం అంటే బాగా శ్రవణం చేసే శిష్యుడు, భక్తుడు, విద్యార్థి అంటే ఇష్టం గురువుకి. శ్రవణం చేస్తే అన్నీ తెలుస్తాయి. అందువల్ల వినటం అనేది చాలా ప్రధానం. ఆ వినికిడి ముఖ్యం మనకి సాధనలో. శబ్దంలోనే ఈ ప్రపంచం అంతా ఉంది. శబ్దం కాకుండా ప్రపంచం లేనే లేదు. శబ్దంతోనే ఈ ప్రపంచం అంతా సృష్టి అయింది. శబ్దంతోనే ఈ ప్రపంచం అంతా నడుస్తోంది. అది తీసుకురా, ఇది తీసుకురా, ఎక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఇదంతా శబ్దమే కదా. ఇదే లేకపోతే వ్యవహారమే ఉండేది కాదు ప్రపంచంలో. అందువల్ల శబ్దంలోనే ఈ భేదం మనకు కనిపిస్తోంది, అర్థంలో కాదు. వాస్తవానికి వాటికి భిన్నమైన సత్త లేదు. కార్యకారణం అనే వాటికి వాస్తవమైన ఉనికి లేనే లేదు. శబ్దంలో మాత్రమే ఉంది అంత. ఆ శబ్ద విషయంలో మాత్రమే మనకు కనిపిస్తోంది. ఏవన్న కించిదుత్పన్నం దృశ్యం చిజ్జగదాద్యపి చిదాకాశే చిదాకాశం కేవలం స్వాత్మని స్థితం. అందుకనే అమ్మా నేను నీకు చెప్పేది ఏంటి అంటే, ఓ లీలాదేవి, సరస్వతి అమ్మవారు చెప్తోంది, కనుక జగత్తు మొదలైన దృశ్యాలు ఉత్పన్నం కావటమే లేదు అని నువ్వు తెలుసుకో. ఇది కొంచెం కష్టం కదా అర్థం అవటం. జగత్ అనే దృశ్యాలు పుట్టనే లేదని నువ్వు తెలుసుకో అంటే అది ఎట్లా సాధ్యమండి? ఇంత ప్రపంచము, ఇన్ని మార్పులు, ఇన్ని బిల్డింగ్లు ఇవన్నీ వస్తూ ఉంటే మీరు అసలు జగత్ అనేదే పుట్టలేదు అని అంటున్నారు. ఎలా అంటే అది నిదానంగా తెలుస్తుంది. ఇది పుట్టినట్టుగా ఎందుకు కనిపించింది అని తర్వాత తెలుస్తుంది. అదే ప్రధానం. వేదాంతంలో చాలా ముఖ్యమైనది అదే. ఆ విషయాన్నే అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు. ఇది కేవలం పరమాత్మ స్వరూపమైన చిదాకాశంలోనే ప్రకాశిస్తోంది అని తెలుసుకో. ఈ జగత్తంతా కూడా ఎక్కడ ప్రకాశిస్తోంది? ఆ పరమాత్మ యొక్క స్వరూపమైన చిదాకాశంలో ప్రకాశిస్తోంది. చిదాకాశం అంటే చాలా జ్ఞానపూర్ణమైన గొప్ప ఆకాశం. చిత్తాకాశం అంటే మనలో ఉన్న ఆకాశం. తర్వాత భూతాకాశం, మహాకాశం, మనకు కనిపిస్తున్న ఆకాశం. ఇవి మూడు ప్రధానమైనవి అని మనం చెప్పుకున్నాం వేదాంతంలో. అహోను పరమా దృష్టి దర్శితా దేవి మే త్వయ రూపశ్రీర్జాగతి ప్రాతః ప్రభయే వేక్షణద్యుతి. ఇప్పుడు ఈ ఉపదేశం అయిన తర్వాత లీలాదేవి అంటుంది సరస్వతి అమ్మవారితో, అమ్మా నాకు చాలా ఆనందమైంది, చాలా సంతోషమైంది. ఎంత అద్భుతమైన ఉపదేశం నువ్వు చేశావు. నాకు పరమార్థాన్ని తెలిపావు, జ్ఞానాన్ని కలిగించే ఉపదేశం చేశావు. నువ్వు ప్రసాదించిన ఈ దివ్య దృష్టి వల్ల, దివ్య దృష్టి అంటే ఇది ప్రధానమైనది. దివ్య దృష్టి అంటే అక్కడేం జరుగుతుందో చూసి చెప్పండి, ఇక్కడేం జరుగుతుందో చూసి చెప్పండి అని గురువుల్ని పరీక్ష పెట్టకూడదు. దివ్య దృష్టి అంటే మనం కనిపించే దృష్టి మాత్రమే తెలుసు, కానీ అసలైనది ఏది అని ఆ మహాత్ములకి, జీవన్ముక్తులకి తెలుసు. అది దివ్య దృష్టి అంటే. దివ్యత్వాన్ని చూసే దృష్టి అని అర్థం. దివ్య దృష్టి అంటే దివ్యత్వం ఎక్కడ ఉంది అంటే పరమాత్మలో ఉన్నది. ఆ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని చూసే ఒక కంటి చూపు, అది చాలా ప్రధానమైనది, అది ముఖ్యమైనది. అందుకే మీకు చెప్పింది. ఇదేమిటి అని అడిగితే కుండ అని మనం అంటాం. అదే ఒక మహాత్ముడిని అడిగితే ఆ మహాత్ముడు దారిలో పోతున్నాడు, పిచ్చివాడిలాగా ఉన్నాడు, ఏమిటి అని అడిగాం. అయితే ఆకాశము అన్నాడు. ఎంత పిచ్చిగా అనిపిస్తుంది మనకి. ఇదేమిటి కుండను చూసి ఆకాశం అంటాడు. కానీ అది అసత్యం అంటామా మనం? దాన్ని అసత్యం అనగలమా? అసత్యం అన్నామనుకోండి వెంటనే తీసి కుండ పగలగొట్టేశాడు. ఎట్లాగో పిచ్చివాడిగా ఉన్నాడు కదా, కుండ పగిలిపోయింది, ఇప్పుడేమిటి అన్నాడు అంటే మనం ఏమంటాం? అప్పుడు మనం కూడా ఆకాశం అనే అనాలి, తప్పదు. అంటే అందుకే నేను ఆకాశం అన్నాను. నశించేదాన్ని నువ్వు చూస్తున్నావు, నేను నశించని దాన్ని, శాశ్వతమైన దాన్ని నేను చూస్తున్నాను అంతే. నువ్వు నశించేదాన్ని చూసి ఇది సత్యం అనుకుంటున్నావు, నేను శాశ్వతమైన దాన్ని చూశాను, అది సత్యం అని తెలుసుకున్నాను, దాన్నే నేను చెప్పాను అంటాడు ఆయన. ఈ దివ్య దృష్టిని నాకు కలిగించావు, దానివల్ల నేను సూర్యుడి యొక్క తేజస్సుతో కళ్ళు తెరిచి చూస్తే జగత్తంతా కనిపించినట్టుగా ఇలా నాకు ఈ కార్యకారణ విషయంలో సందేహాలన్నీ కూడా తొలగిపోయాయి, నేను పరమజ్ఞానాన్ని పొందాను అని లీలాదేవి చెప్తూ, ఇప్పుడు నాకు ఆ వశిష్ఠుడు ఉన్నాడు కదా, ఆయన వేద విద్వాంసుడు, ఆ వశిష్ఠుడి యొక్క ఆ ఇంటిని చూడాలి అని కుతూహలంగా ఉంది. అది నా కోరిక. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, కానీ నువ్వన్నావు మేమందరము కూడా ఆయన మనస్సులో ఉన్నాము అన్నావు.
ఇదంతా ఎక్కడ జరుగుతోంది అంటే ఆయన మనశ్శరీరంలో ఇదంతా జరుగుతోందని నువ్వు చెప్పావు. ఆయన ఆలోచనల్లో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పావు. ఎట్లాగైతే మన కళలో ఒక సినిమా రన్ అయినట్టుగా రన్ అవుతూ ఉంటుందో అలాగే ఆయన సూక్ష్మ శరీరంలో ఇవన్నీ రన్ అవుతున్నాయని చెప్పావు నువ్వు. అందుకనే ఆయన ఉన్నాడు కదా పూరి గుడిసె, ఆ ఇల్లు నేను ఇప్పుడు చూడాలి అనుకుంటున్నాను. నాకు ఆ ఇల్లు చూపించు, నన్ను అక్కడికి తీసుకెళ్ళి అని లీలాదేవి అడిగింది. కానీ ఉన్నది వాళ్ళు అక్కడే, ఆ గుడిసెలోనే రాజ్యం ఉంది, ఆ గుడిసెలోనే ఆ వశిష్ఠుడు ఉన్నాడు. ఆ వశిష్ఠుడి మనస్సే కదా అది, ఆ వశిష్ఠుడి మనస్సులో ఈ రాజ్యాలన్నీ దాగి ఉన్నాయి. ఇప్పుడు ఆ రాజ్యం నుంచి సరస్వతి అమ్మవారు ఈ లీలాదేవిని ఇక్కడికి తీసుకురావాలి. ఎక్కడికి? గుడిసెని చూపించడానికి తీసుకురావాలి. చూడండి ఎంత మనం ఒక పెద్ద ప్రదేశం నుంచి చిన్న ప్రదేశానికి తీసుకురావచ్చు. ఈ చిన్న ప్రదేశంలోనే అదంతా చూపించండి అంటే సాధ్యమవుతుందా? అవుతుంది. ఎందుకు కాదు? ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు, చిన్నప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి, వేరే వేరే విధంగా ఉన్నాయి. చిన్నప్పుడు ఎగ్జిబిషన్ వచ్చేది అప్పుడప్పుడు ఊళ్ళకి, పల్లెలకి, విశేషంగా టౌన్ అంటారే ఆ టౌన్కి. అక్కడ వాడు ఒక చిన్న భూతద్దంలాగా పెట్టి ఒక బట్టంతా దాని మీద కప్పి అటువైపు ఇవి పెడతాడు, నెగిటివ్స్ పెడతాడు. ఆ నెగిటివ్స్ పెట్టి తీస్తూ ఉంటాడు. వాడు ఆ నెగిటివ్స్ పెట్టి తీసినప్పుడల్లా వాడేది అమెరికా నెగిటివ్ పెడితే అమెరికా అంతా అక్కడ కనిపిస్తుంది. ఇది సినిమాల్లో కూడా ఇదే విషయం అనుకోండి, స్క్రీన్ మీద అంతా పడుతూ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ ఫోన్లోనే ప్రపంచం అంతా వచ్చింది కదా, మరి ఎందుకు చూడలేం? సూక్ష్మంలో ప్రపంచం అంతా ఉంది. స్థూలంలో ఉండటం కష్టం, కానీ సూక్ష్మంలో ఉండటం తేలిక. ఆ సూక్ష్మంలోనే ప్రపంచం అంతా ఉంది. అలా ఆ మనస్సులో ఉన్న రాజ్యానికి ఈ లీలాదేవిని తీసుకెళ్ళాలి సరస్వతి అమ్మవారు. అందువల్ల నన్ను ఆ గిరిగ్రామానికి, అక్కడ ఆ వేద విద్వాంసుడు ఆయన ఉన్నాడు కదా, తన భార్యతో నివసించిన చోటికి నన్ను తీసుకెళ్ళు, నేను దాన్ని చూడాలనుకుంటున్నాను అని లీలాదేవి ప్రార్థించింది అమ్మవారు. అప్పుడు అమ్మవారు చెప్తుంది, అచేత్య చిద్రూపమయీం పరమాం పావనీం దృశం అవలంబ్యే మమాకారం అవముచ్య భవామల. అమ్మా, నువ్వు అడిగావు నేను అక్కడికి వెళ్ళాలి అని, కాకపోతే ఈ శరీరంతో అక్కడికి వెళ్ళటం కష్టం. నువ్వు దూరం నుంచి చూస్తానంటే ఆ చిన్న భూతద్దంలో నీకు అది కనిపించదు. నువ్వు దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి నీ కన్ను అక్కడ పెట్టాలి, పెట్టి చూడాలి నువ్వు, అప్పుడు నీకు అది కనిపిస్తుంది. నేను దూరం నుంచి చూస్తానంటే నీకు కనిపించదు. అలాగే నువ్వు సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి, లేదా టీవీ చూడాలంటే టీవీ ముందు కూర్చోవాలి, ఫోన్ చూడాలంటే ఫోన్ ముందు కూర్చోవాలి. దానికి ఒక విధానం ఉంటుంది, ఆ విధానంలో చూసినప్పుడే నీకు అది కనిపిస్తుంది. అలాగే అమ్మ, నువ్వు ఈ శరీరంతో ఆ ప్రపంచాన్ని చూడలేవు. ఈ శరీరాన్ని దాటితే నువ్వు ఆ ప్రపంచాన్ని చూస్తావు. అందువల్ల మొట్టమొదట నువ్వు సమాధిని ఆశ్రయించు, ధ్యానాన్ని ఆశ్రయించు. ఆ ధ్యాన సమాధిలో నువ్వు వెళ్తే, ధ్యానం చేస్తే గనక దాని ప్రభావంతో నువ్వు స్థూల దేహాన్ని విడిచిపెడతావు. ఈ స్థూల దేహం నుంచి బయటికి వస్తావు. ఆ బయటికి వచ్చినప్పుడు ఆ సూక్ష్మ శరీరంతో భౌతిక దృష్టితో తెలియబడే దానికి అంతటికి అతీతమైన అచేత్య చిద్రూపమైన పవిత్ర దృష్టిని అవలంబించి పవిత్రురాలివి కావాలి. నువ్వు ముందు పవిత్రమైతే అప్పుడు నువ్వు దాన్ని దర్శిస్తావు. ఉన్నాయా ఈ లోకాలోకాలని, వైకుంఠము కైలాసము ఇవన్నీ ఉన్నాయా అని భాగవతంలో అడిగినప్పుడు శుకయోగి అదే చెప్తారు. ఉన్నాయే అని నేను చెప్తాను, నువ్వు ఉన్నాయే అని వింటావు, నా మీద గౌరవంతోనో నమ్మకంతోనో ఉన్నాయే అని నమ్ముతావు. కానీ ఇదంతా కాదు, నువ్వే చూడాలి అంటే గనక నువ్వు భక్తిని ఆశ్రయించాలి, నువ్వు ధ్యానాన్ని ఆశ్రయించాలి. అప్పుడు ఉన్నది లేదు నీకే తెలుస్తుంది, వైకుంఠ లోకం ఉందా లేదా అని నీకే తెలుస్తుంది. కానీ ఈ శరీరంతో నన్ను తీసుకెళ్ళు అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని అనుకోకూడదు. అనుకున్న త్రిశంకు ఏమయ్యాడు? పడిపోయాడు. ఇప్పుడు త్రిశంకుగా ఉన్నాడు, అటు ఇటు కాకుండా అయిపోయాడు. అందువల్ల అవన్నీ సూక్ష్మ శరీరంతో వెళ్ళాల్సినవి. ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాలి. చంద్రమండలానికి వెళ్తాను, నేనే కనిపెట్టింది రాకెట్ అని ఎట్లాగే కూర్చుంటే కనిపెట్టిన సైంటిస్ట్ అయినా కూడా చచ్చిపోతాడు. దానికి తగ్గట్టుగా దానికి కావాల్సిన వేషభూషాలు వేసుకుని వెళ్ళినప్పుడే అక్కడికి చేరుకోగలడు. ఇది మనం వ్యవహారంలో చూస్తున్నట్టుగా ఇక్కడ కూడా తతః ప్రాప్స్యస్య సందేహం వ్యోమాత్మానం నభస్థితం భూమిష్ఠ నర సంకల్ప గగనాంతః పురం యథ ఏవం స్థితే తం పశ్యావః సహసర్గమనర్గలం అయం తద్దర్శనద్వారే దేహో హి పరమార్గలం.
అందువల్ల నువ్వు ఆ ధ్యానంతో ముందు నిన్ను నువ్వు పవిత్రం చేసుకో. ధ్యానం చేస్తే ఒక 10 నిమిషాల ధ్యానంలో కొన్ని జన్మల కర్మ కాలిపోతుంది అని చెప్తారు. అది సరి అయిన క్రమంలో చేస్తే గనక, సరి అయిన విధానంలో గురువు చెప్పినట్టుగా చేస్తే గనక మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది కొన్ని జన్మల కర్మని కాల్చే శక్తి ఉంది ఆ ధ్యానానికి. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ప్రతిరోజు కొద్ది కొద్దిగా ధ్యానం చేస్తూ ఉంటే ఆయుస్సు పెరుగుతుంది. ఎందుకంటే నీలో కర్మలు క్షయించాయి కాబట్టి అకాల మృత్యువు దూరం అవుతుంది. అకాల మృత్యువు పోవటం వల్ల ఆయుక్షీణత అనేది తగ్గి ఆయుస్సు పెరుగుతుంది. దీర్ఘాయుర్దాయం అనేది నీకు సిద్ధిస్తుంది. ఇదే కారణం అంతే. అక్కడ ఏంటి దానికి దీనికి సంబంధం అంటే ఇదే సంబంధం. అందుకనే వాళ్ళు తినేది కొంచెమైనా కూడా ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవిస్తారు. ఇటువంటి యోగుల్ని ఎంతోమందిని చూస్తున్నాం మనం, ఇక రాబోయే కాలంలో కూడా చూస్తాం. ఏమిటి కారణం అంటే ఇదే కారణం. ఆ ధ్యానం వల్ల ఆయుస్సు కూడా పెరుగుతుంది, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అందుకనే ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలైనా కూడా మంత్రాన్ని చేయటం లేదా ధ్యానం చేయటం అనేది, ప్రాణాయామం చేయటం అనేది చాలా ముఖ్యం. ఇది మనకే ఉపయోగం. అదేదో భగవంతుడికి మనం సహకారం, భగవంతుడు సంతోషిస్తాడని కాదు. భగవంతుడు ఎప్పుడూ సంతోషంగా ఉన్నాడు. నువ్వు ధ్యానం చేసి ఆయనకేదో లంచం ఇచ్చినట్టుగానా, నేను నీకు లంచం ఇస్తున్నాను, నువ్వు సంతోషంగా ఉండే ఈరోజు. ఆయన ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాడు. నిత్యతృప్త పరంధామ, నిత్యతృప్తుడు ఆయన. ఆయన నువ్వేమిటి సంతోషపెట్టేది? నీకు సంతోషం, నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటే ఆయన ఇంకా సంతోషిస్తాడు. ఆయన ఎప్పుడు సంతోషంగానే ఉన్నాడు, కానీ నీకోసం ఏడ్చాడు. ఎందుకు? నువ్వు ఫెయిల్ అయితే ఆయన ఏడ్చాడు. ఎందుకని అంటే నువ్వు ముందుకు ఏడుస్తావని ఆయన ఏడ్చాడు. అరే నువ్వు ఫెయిల్ అవ్వద్దురా, నువ్వు బాగా చదువుకోరా అమ్మా, నువ్వు బాగా చదువుకో తల్లి, నీ ఫ్యూచర్ బాగుంటే నేను బాగుంటాను. వినలేదనుకోండి ఏం చేస్తారు? ఆయన సంతోషం ఆయన చూసుకుంటారు. తల్లి తండ్రి పిల్లలు చదవలేదు, వినలేదు, చెప్తారు చెప్తారు చెప్తారు, ఎన్ని రోజులు చెప్తారు, ఇంకింతే, వీళ్ళు మారరు అని వాళ్ళ సంతోషం వాళ్ళకి. అలాగే భగవంతుడు ఎప్పుడూ సంతోషంగా ఉన్నాడు. నువ్వు చేయటం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి ఆయన సంతోషిస్తున్నాడు. అరే వీడు నా బిడ్డ, ఈమె నా కూతురు, వీళ్ళు బాగుంటే నేను సంతోషంగా ఉంటాను అని ఆనందిస్తున్నాడు అంతే. ఆయనకి నువ్వేమిటి ఇచ్చేది కాదు. ఇది నువ్వు చేస్తే ఆయన ఆనందిస్తాడని ఊరికే ఆ మాట వరుసగా అట్లా చెప్తామంతే. అది నీకు మంచిది, నువ్వు చేసే సత్కర్మ నీకు మేలు చేస్తుంది. అందువల్ల స్వార్థాన్నైనా చూసుకుని కనీసం మనం ఒక 10 నిమిషాలైనా ఆధ్యాత్మికంలో ఉండాలి. ఆధ్యాత్మికం అంటే అది ఆ మంత్రము, ధ్యానానుష్ఠానము, అది చాలా ప్రధానమైనది. అప్పుడు అలా పవిత్రమైన తరువాత నువ్వు భూలోకవాసి అయిన జీవుడు తన కల్పనా బలంతో ఆకాశ నగరాన్ని చూసినట్టుగా చిదాకాశంలో ఉన్న ఆకాశ స్వరూప సృష్టిని చూస్తావు. కల్పనతో ఎలాగైతే మనం అనేక లోకాల్ని దర్శనం చేస్తామో, కల్పన లేకుండా చూడలేం కదా. అలాగే నాకు కనిపించాలి ఆకాశంలో అంటే లోకాలు కనిపించవు. కల్పన చేస్తే, భావన చేస్తే అవి కనిపిస్తాయి. అలాగే నువ్వు కూడా ధ్యానంలో సూక్ష్మ శరీరాన్ని కనుక ధారణ చేస్తే అప్పుడు నువ్వు అడిగావే ఆయన ఆ ఇల్లు చూడాలి అని, ఆ ఇల్లు నీకు కనిపిస్తుంది. ఆ సృష్టిని దర్శించటానికి ఈ స్థూల దేహం ప్రతిబంధకంగా ఉంది. దీంతో నువ్వు ప్రయాణం చేయలేవు. దానికి కావలసిన వేరే సరంజాం వేరే ఉంది. దాన్ని నువ్వు ధారణ చేసినప్పుడు అప్పుడు నువ్వు దాన్ని చూస్తావు అని అమ్మవారు చెప్పింది. చెప్పినప్పుడు లీలాదేవి అడుగుతుంది, అమ్మ నాకు ఒక సందేహము, ఈ దేహంతో ఆ ప్రపంచాన్ని ఎందుకు చూడలేం, అది చెప్పు నాకు. మేల్కొని ఎవరైనా కలగంటారా అండి? మేల్కొని కలగనలేము కదా. డే డ్రీమ్ అంటారు, అంటే మేల్కొని కలగనటం. ఇది కల కాదు, అది కళ అనే పేరుతో పిలుస్తున్నాం. అది ఒక కోరిక, కోరికని కళ అని పిలుస్తున్నాం. కళ ఎప్పుడు వస్తుంది? పడుకున్నప్పుడే కదా వస్తుంది. కళలో ఆ లోకాలన్నీ కనిపించాయి అంటే కొద్దిగా పట్టని నిద్ర, ఆ నిద్రలో మనకి కనిపిస్తుంది. లేకపోతే అది కళ ఎట్లా అవుతుంది? కళని నేను మేల్కొన్నప్పుడు చూపించాలి అంటే సాధ్యమా? అలాగే ఇది కూడా అంతేమ్మా. నువ్వు స్థూలమైన దేహంతో సూక్ష్మాన్ని చూడాలి అనుకుంటున్నావు, అది ఎట్లా సాధ్యం? అందుకనే సూక్ష్మాన్ని చూడాలి. భగవంతుడు పరమాత్మ సుసూక్ష్మంగా ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా సూక్ష్మ స్థితికి వెళ్ళాలి. అక్కడికి తీసుకెళ్ళటానికి మంత్రానికి శక్తి ఉంది, సత్కర్మకి శక్తి ఉంది. నువ్వు చేసే వ్రత తప జపాది ఆ సత్కర్మలకి శక్తి ఉంది. వాటితో నువ్వు వెళ్ళాలి. దాన ధర్మాది కర్మలతో అక్కడికి వెళ్ళాలి. అది లేకుండా నువ్వు సూక్ష్మాన్ని చూడలేవు. సూక్ష్మంగా ఉన్నాడు ఆయన, ఆ విగ్రహ స్వరూపంలో సూక్ష్మంగా ఉన్నాడు. ఆయన దర్శిస్తాం మనం. ఎందుకని అంటే ఆ సూక్ష్మంగా ఉన్నాడు. సూక్ష్మంలో చూస్తూ ఇక్కడ ఉన్నాడు ఆ పరమాత్మ, భగవంతుడు అంతటా లేడా
అంతటా ఉన్నాడు, అంతటా ఆయన చూస్తాను. మనం ఏదో దేవస్థానానికి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకుని, ఆశ్రమానికి వెళ్ళి స్వామిజీని దర్శనం చేసుకుని వెళ్తున్నాం. దారిలో వెళ్తూ వెళ్తూ ఏమనుకున్నాం మనస్సులో, ఆయన నన్ను కాపాడాలి, ఆయన నన్ను రక్షించాలి, నా ప్రయాణం అంతా సుగమంగా సుఖంగా జరగాలి, హాయిగా ఆనందంగా ఇంటికి సేఫ్గా చేరుకోవాలి, తర్వాత కూడా ఆయన అండ, ఆయన రక్ష ఎప్పటికీ నాకు ఉండాలి అని ప్రార్థన చేస్తున్నావా లేదా? ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఆయన, నేను చూసి వచ్చిన ఆయన అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు అనే భావన ఆయన్ని అక్కడ చూసిన తర్వాత కలిగింది కొందరికి. అంతటా ఎలాగూ చూసి ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నాడు అని ఆ భావన కూడా కలిగింది. ఈ రెండు ఎలాగైనా ఏవైనా కూడా అంతటా ఉన్నాడు అనే భావన రావటం అనేది చాలా ముఖ్యం, చాలా ప్రధానం. అది రావాలి అంటే నువ్వు సూక్ష్మంగా వెళ్ళాలి, సూక్ష్మ మార్గంలో ప్రయాణం చేయాలి. అది లేకుండా స్థూల మార్గంలోనే ప్రయాణం చేస్తాను అంటే అంతటా ఆయన కనిపించడు. సూక్ష్మమివ అతి దూరం, అతి దూరమివ స్థితం, చాలా దూరంగా ఉన్నట్టుగా కనిపించేవాడు కానీ సుసూక్ష్మంగా ఉన్నవాడు. సూక్ష్మమైంది అంతటా ఉంది. మన చుట్టూ ఇప్పుడు చాలా బ్యాక్టీరియాలు ఉన్నాయి, అవన్నీ కనిపిస్తాయా మనకి? కనిపించవు. కానీ దాన్ని చూడాల్సిన విధానంలో చూస్తే అప్పుడు అవి కనిపిస్తాయి. ఇది ఒక చాలా గొప్ప ఉదాహరణ. సైన్స్ మనకి దీనికి ఉపయోగపడుతుంది. సూక్ష్మంగా ఉన్నది అతి దూరంగా మనకు కనిపించలేదు కాబట్టి ఎక్కడో ఉన్నట్టుగా కనిపించింది, కానీ మనకి చాలా దగ్గరగా ఉంది. అలాగే ఆ పరమాత్మ కూడా, అలాగే ఆ భగవంతుడు కూడా సూక్ష్మంగాను చాలా దూరంగాను ఉన్నట్టుగా ఉంటాడు. దాన్ని సూక్ష్మ దృష్టితో, ధ్యాన దృష్టితో, సత్కర్మ మార్గంలోనే ఆయన్ని దర్శించాలి అని అమ్మవారు తర్వాత విషయాల్లో చెప్తుంది. దాన్ని మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.